అనన్య రోహిత్ ఇద్దరు కూడా బట్టలు సర్దుకొని హనీమూన్కి వెళ్ళడం కోసమని కిందకి వస్తారు. ఇక కిందకి వచ్చిన తర్వాత అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. రోహిత్ అక్కడ మీకు హనీమూన్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను అన్ని ఏర్పాట్లు చేశాను, హ్యాపీగా వారం రోజుల పాటు ఎంజాయ్ చేసి రండి అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ పిన్ని అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటనన్య, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే వెళ్ళు వెళ్ళు, నువ్వు అసలు హనీమూన్ నుండి తిరిగి వస్తాయి కదా అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. పెద్దమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మ అని చెప్పి కాంచనకి జాగ్రత్తలు చెబుతావు. అమ్మ ఎలాగైనా సరే నువ్వే ఏదో ఒకటి చేసి ఈ హనీమూన్ ట్రిప్ని ఆపాలి ప్లీజ్ అమ్మ అని చెప్పి అనన్య కాంచనకి చెవిలో చెబుతూ ఉంటుంది. అక్క ఏంటక్క, నువ్వు పెద్దమ్మని చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేసిరా అని చెప్పి శరణ్య కావాలని అనన్యతో అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఏమీ చేయలేక రోహిత్తో కలిసి అలా గడప దాటి బయటకు వెళ్ళబోతూ ఉంటే అనన్య ప్లాన్ ప్రకారం కాంచన అమ్మో గుండె నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో కాంచన కావాలని అలా చేస్తుందని గ్రహించిన ఆనంద ఎలాగైనా సరే అనన్య కుట్రను తిప్పికొట్టి తనని హనీమూన్కి పంపించాలని నిర్ణయించుకుంటుంది. ఇక అలా అనన్య వెనక్కి వచ్చి అయ్యో పెద్దమ్మ, ఏమైంది పెద్దమ్మ, నీకు గుండె నొప్పి, ఇంత సడన్గా గుండె నొప్పి రావడం ఏంటి అని చెప్పి అత్తయ్య గారు మేము హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకుంటాము, వెంటనే పెద్దమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద ఇంత చిన్న విషయానికి ఎందుకమ్మా హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవడం అని చెప్పి నేను తనకి ట్రీట్మెంట్ ఇస్తాను కదా, కాసేపట్లో మొత్తం కూడా సెట్ అయిపోతుంది అని చెప్పి అలా కావాలని కాంచన గుండెల మీద దబ్బి చెప్పి బాధతో ఉంటుంది. అలా ఆనంద బాధతో ఉంటే అప్పుడు కాంచన ఇదేంటి, ఈవిడ కొట్టే దెబ్బలకు నిజంగానే నాకు గుండె నొప్పి వచ్చేలాగా ఉంది, అమ్మో కొంచెం అయితే చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పి అమ్మయ్య నాకు గుండె నొప్పి తగ్గిపోయింది, వదిన గారు మీరు ఏం చేశారో తెలీదు కానీ నా గుండె నొప్పి ఇలా చిటిక వేసినట్లుగా మాయమైపోయింది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి అమ్మ అనన్య మీ పెద్దమ్మే చెప్తుంది కదా తనకిప్పుడు ఎటువంటి గుండె నొప్పి లేదని, కాబట్టి నువ్వు రోహిత్ ఇద్దరు అనుకున్న ప్రకారమే హనీమూన్కి వెళ్ళండి, వచ్చేటప్పుడు మీరు ఒక గుడ్ న్యూస్తో రావాలి, త్వరగా ఈ ఇంటికి ఒక వారసురాలను ఇవ్వాలి అని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఇక రోహిత్ పద అనన్య ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి అలా అనన్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో అనన్య రోహిత్తో కలిసి హనీమూన్కి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఆనంద అమ్మయ్య మొత్తానికి అనన్యని అనుకున్న ప్రకారం హనీమూన్కి పంపించేశాను, ఇక వారం రోజుల పాటు ఈ అనన్య బెడద ఉండదు కాబట్టి ఎలాగైనా సరే శరణ్యను దర్శన్ని ఒక్కటి చేయడానికి ప్లాన్ గురించి ఆలోచించాలి అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత శరణ్యకు రాత్రి దర్శన్ తన మీద పడడంతో కాలి నొప్పి ఇంకా తగ్గదు, దాంతో తను అలా కుంటుకుంటూ నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే దర్శన్కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలా కుంటుతూనే గదిలో తన బట్టలు మడతేసుకోవడం, గది సర్దుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే అప్పుడు దర్శన్కి బాధగా అనిపించి అలా దెబ్బ తగిలి నొప్పితో బాధపడుతూ పనులు చేయడం అంత అవసరమా, కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అది కాదండి, నాకు ఒక చోట అలా కూర్చోవాలని అస్సలు అనిపించదు, ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనిపిస్తూనే ఉంటుంది, లేదంటే నేను బోర్గా ఫీల్ అవుతాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత అలాగే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, అసలు ఎక్కడ నొప్పిగా ఉందో ఒకసారి చూపించు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య తన కాలికి ఎక్కడ నొప్పిగా ఉందో చూయిస్తూ ఉంటుంది. దాంతో దర్శన్ నువ్వు కూర్చో అంటూ తన దగ్గరున్న ఒక ఆయింట్మెంట్ తీసుకువచ్చి శరణ్య కాలికి రాస్తూ ఉంటాడు. అయ్యో మీరు నా కాలు పట్టుకోవడం ఏంటండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ ఈ దెబ్బ తగిలింది నా వల్లే కదా, నీ కాలికి ఆయింట్మెంట్ రాసినంత మాత్రాన నీ కాలు పట్టుకున్నంత మాత్రాన కొంపలేం మునిగిపోవలే అని చెప్పి అలా శరణ్య మీద కొంచెం కోపాన్ని
కొంచెం ప్రేమని ప్రదర్శిస్తూ అలా దర్శన్ తనకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీ ప్రేమ శాశ్వతంగా నా మీద ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందండి అని చెప్పి అలా లోపల ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న ఆనంద దర్శన్ శరణ్య కాలికి ఆయింట్మెంట్ రాయడం చూస్తుంది. ఒక్క రోజులో దర్శన్లో ఇంత మార్పు, శరణ్య మీద ప్రేమ చూపిస్తున్నాడని చెప్పి ఆనంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలాగే శరణ్య తన మంచి మనసుతో దర్శన్ని మార్చుకొని దగ్గర చేసుకుంటే ఈ ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి అలా ఆనంద వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. తర్వాత దర్శన్ శరణ్య కాలికి ఆయింట్మెంట్ రాసిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి శరణ్య థ్యాంక్స్ చెప్తూ ఉంటే, చూడు నేను ఈ ఆయింట్మెంట్ నీకు రాసింది నా వల్ల నీకు దెబ్బ తగిలిందనే గిల్ట్తో, అంతేకాని నీ మీద ప్రేమతో కాదు. దీన్ని అవకాశంగా తీసుకొని నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు అని చెప్పి దర్శన్ శరణ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలాగే అండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక తర్వాత శరణ్య దగ్గరికి ఆనంద వస్తుంది. అమ్మ శరణ్య, ఇందాక దర్శన్ని కాలికి ఆయింట్మెంట్ రాయడం చూశాను, నాకు చాలా ఆనందంగా అనిపించిందమ్మా. ఇలాగే నువ్వు మంచి మనసుతో దర్శన్ని నీ ప్రేమతోనే మార్చుకోవాలి. మీ ఇద్దరు త్వరగా ఒకటయ్యి 12 బిడ్డకు జన్మనివ్వాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో శరణ్య, అత్తయ్య గారు మీకు ఎలా చెప్పాలి, రాత్రి ఆయన వల్ల నాకు దెబ్బ తగిలిందని ఆయన నా మీద అలా కేర్ చూపించారు, కానీ నిజానికి ఆయనకు నా మీద ఎటువంటి ప్రేమ లేదు. అయినా కానీ మిమ్మల్ని నిజం చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి, అలాగే అత్తయ్య గారు ఖచ్చితంగా దర్శన్ గారిని నా వైపు మళ్ళేలాగా చేసుకుంటాను, నా మీద ఆయనకు ప్రేమ కలిగేలాగా నడుచుకుంటాను అని చెప్పి శరణ్య ఆనందకు చెబుతూ ఉంటే ఇక ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పదమ్మ వెళ్ళి టిఫిన్ చేద్దాం అని చెప్పి శరణ్యను తీసుకొని కిందకి వచ్చేస్తూ ఉంటుంది. మరోపక్క రోహిత్ అనన్య ఇద్దరు కూడా హనీమూన్ కోసమని ఊటీలో ఉన్న రిసార్ట్కి వెళ్తారు. అలా ఆ రిసార్ట్లో ఉన్న ఒక వ్యక్తి అనన్య రోహిత్ని చూడగానే వెంటనే ఆనందకు ఫోన్ చేస్తాడు. మేడం, మీరు వాట్సాప్లో 2 ఫొటోస్ పంపించారు కదా, ఆ అమ్మాయి అబ్బాయి ఇప్పుడే రిసార్ట్లో దిగారు మేడం అని చెప్పి అతను ఆనందకి అప్డేట్ ఇస్తూ ఉంటాడు. అవునా, వెరీ గుడ్. వాళ్ళు ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్తుందో, ఒంటరిగా వెళ్తుందా లేదంటే ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు అందించు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అలాగే మేడం తప్పకుండా అని చెప్పి అతను ఆనందకి చెబుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా అనన్య రోహిత్ ఇద్దరు హోటల్ గదిలో దిగిన తర్వాత అప్పుడు రోహిత్ అనన్యతో, అనన్య నీతో కలిసి ఇలా ఏకాంతంగా వారం పాటు హనీమూన్కి రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఈ వారం మనం చాలా బాగా ఎంజాయ్ చేయాలి, మన లైఫ్లోనే ఇదొక బెస్ట్ మెమరీగా మిగిలిపోవాలి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో అనన్య, నువ్వేమో హనీమూన్ అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నావు, నాకేమో ఆ ఆనంద ఏం ప్లాన్ చేసి చచ్చిందోనని కంగారుగా ఉంది. అసలు నేను ఈ హనీమూన్ నుండి ఇంటికి తిరిగి వెళ్తానో లేదో, ఎలాగైనా సరే ఆ ఆనంద వేసిన ప్లాన్ నుండి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అనన్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మనం బయటకు వెళ్దాము, ఇక్కడ ప్లేసెస్ చాలా బాగుంటాయట, వెళ్ళి వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేసి వద్దాము అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే, అలాగే అండి అని చెప్పి అనన్య ఫ్రెష్ అయ్యి వస్తానని ఇక అలా స్నానం చేయడానికని వెళ్తుంది. మరోపక్క అనన్య కాలేజ్ డేస్లో చదువుతున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ అదే రిసార్ట్కి వస్తాడు. ఇక అలా అదే రిసార్ట్లో ఎంటర్ అయిన తర్వాత రోహిత్ అనన్య ఇద్దరు కూడా రెడీ అయ్యి బయట ప్లేసెస్ చూడ్డానికని వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ రిసార్ట్లో అనన్య బాయ్ ఫ్రెండ్ ఎదురు పడడంతో ఒకరినొకరు చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అతను రోహిత్కి డాష్ ఇవ్వడంతో సారీ బ్రదర్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇట్స్ ఓకే బ్రదర్, మీరు కూడా తెలుగువారేనా అని చెప్పి రోహిత్ అతన్ని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక దాంతో అవును బ్రదర్, నాది హైదరాబాద్ అని చెప్పి అతను అంటూ ఉంటే,
మేము కూడా హైదరాబాద్ నుండే వస్తున్నాము అని చెప్పి రోహిత్ అతన్ని పరిచయం చేసుకుంటాడు. ఇక అలా అనన్య కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పుడు ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని అక్కడ రిసార్ట్లో చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. బై ద వే తను నా వైఫ్, పేరు అనన్య, మేమిద్దరం హనీమూన్కి వచ్చాము అని చెప్పి రోహిత్ అనన్యని తన బాయ్ ఫ్రెండ్ అయిన గౌతమ్కి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక అలా గౌతమ్ అనన్యని కోపంగా చూస్తూ ఉంటాడు. గతంలో నన్ను మోసం చేసావు కదనే, ఇప్పుడు ఈ హనీమూన్లో నీ భర్తకు నీకు ఏ విధంగా చిచ్చు పెడతానో చూడు అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు అనన్య ఎంతగానో టెన్షన్ పడిపోతూ, ఒకవైపు ఆ ఆనంద టెన్షనే భరించలేకపోతున్నానంటే మరో పక్క వీడు కూడా ఇప్పుడే నాకు ఎదురు పడాలా, గతంలో మా ఇద్దరికి రిలేషన్ ఉందని వీడు రోహిత్కి చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు గతంలో నా బాయ్ ఫ్రెండ్ అనే విషయం రోహిత్కి తెలియకూడదు అని చెప్పి ఇక అనన్య అలా రోహిత్ ముందు నవ్వలేక నవ్వుతూ హాయ్ అంటూ గౌతమ్ని పలకరిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.